entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. సీజన్ లో కప్పు కొట్టాలని మేనేజ్మెంట్ ఫోన్ చేసి చెప్పింది. అందుకని అందరూ వచ్చారుగా. ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది జడ్డు? అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న. నువ్వు ఇండివిజువల్ గా ఈ సీజన్ లో మా ప్లాన్స్ చెప్తే ప్రాక్టీస్ చేస్తాం. అయినా మేనేజ్మెంట్ కి 5 ట్రోఫీలు వచ్చినా సరిపోలేదా అన్న? మళ్ళీ ఈ సీజన్ లో కూడా ట్రోఫీ కావాలని నీతో చెప్పారా? అయితే ఈ సీజన్ లో మేనేజ్మెంట్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయి. అంత త్యాగం వద్దులే కానీ నేను ఏదో జోక్ చేశా అన్న. ఈ సీజన్ లో కప్పు కొట్టాల్సిందే. జై సిఎస్కే. సరే, మన ప్లేయర్స్ ఈ సీజన్ లో ఎవరు ఎలా ఆడాలో ప్లాన్స్ చెప్తాను, గుర్తు పెట్టుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మన సిఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. తమ్ముడు గైక్వాడ్, నీ దగ్గర మంచి క్లాస్ బ్యాటింగ్ స్టైల్ ఉంది. నువ్వు ప్రతి మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ చేసి టీం ని గెలిపించడానికి హెల్ప్ అవుతున్నావు. కానీ నువ్వు 6లు 4 బయట పెట్టి కొట్టినప్పుడు మంచి డిస్టెన్స్ వస్తుంది. అందుకని నువ్వు ఈ సీజన్ లో కూడా నీకు వీలైనంత 4 బయట పెట్టి బ్యాటింగ్ తో దంచిపడేయి. అలా బ్యాటింగ్ చేసేటప్పుడు 4 బయట పెట్టడం అలవాటు అయిపోయిందన్న. ఈ సీజన్ లో నువ్వు చెప్పినట్టే ప్రాక్టీస్ చేసి మన టీం ని గెలిపిస్తా. తర్వాత మన న్యూజిలాండ్ పిల్లికల్ల ఓపెనర్ డెవెన్ కాన్వే. మనోడు కూడా క్లాస్ ఓపెనర్స్ లో ఒకడు. కానీ బ్యాటింగ్ లో ఈ మధ్య పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు. బాడీ లాంగ్వేజ్ లో బాయిలర్ కోడ్ లా ఉన్న కాన్వే నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో పందెం కోడ్ లా ప్రాక్టీస్ చేసి మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటావు కాన్వే? అలాగే ధోని అన్న, నువ్వు చెప్పినట్లే బ్యాటింగ్ లో మంచి స్ట్రైక్ రేట్ తో ఆడి టీం ని గెలిపిస్తా. పందెం కోడి లాగా మారి ప్రతి మ్యాచ్ లో పందెం గెలిపిస్తా. నెక్స్ట్ మన సిఎస్కే లో చెట్టంత మనిషి శివం డూబే. చూడు శివం తమ్ముడు, క్రికెట్ లో ఓన్లీ 6లు మాత్రమే ఉండవు, 4లు రన్స్ కూడా ఉంటాయి. వాటికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఆడు. అంతేకాని వెళ్ళామా 4-5 6లు కొట్టామా అవుట్ అయ్యి వచ్చామా అనే స్టైల్లో ఆడకు. కొంచెం సేపు గ్రౌండ్ లో స్పెండ్ చేయి. అప్పుడే టీం కోసం మంచి ఇన్నింగ్ ఆడగలవు. ఓకే అన్న, ఈ సీజన్ లో మంచిగా ప్రాక్టీస్ చేసి బ్యాటింగ్ చేస్తా. కుదిరితే హాఫ్ సెంచరీస్ కూడా చేసి టీం కి హెల్ప్ చేస్తా. ఇంకా మన రెహానీ అయితే పోయిన సీజన్ లో బ్యాటింగ్ తో అపోనెంట్స్ కి సావగొట్టి చెవులు మూసిండు. కొంతమంది అయితే టెస్ట్ మ్యాచ్లకు కూడా పనిచేయడు అన్నారు. ఇప్పుడు ఆప్షన్ లో పెడితే 20 కోట్లు పెట్టి అయినా కొంటారు. ఈ రేంజ్ లో అప్డేట్ అవ్వడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ ఈ సీజన్ లో కూడా ఇలాగే దంచి కొట్టే బ్యాటింగ్ చేసి సిఎస్కే ని ఫైనల్ దాకా తీసుకుపోవాలి. ఇందులో నా టాలెంట్ ఏముందన్నా? సిఎస్కే మేనేజ్మెంట్ దే క్రెడిట్. నన్ను నమ్మి టీంలోకి తీసుకుంది. నువ్వు ఫ్రీగా ఆడుకో అని నన్ను 3rd ప్లేస్ లో బ్యాటింగ్ చేయించావు. అంతే, ఇందులో నా టాలెంట్ ఏముంది చెప్పు? అయితే నీ టాలెంట్ ఏమీ లేదంటున్నావు అంతేగా? అయితే నెక్స్ట్ సీజన్ లో పీకి పడేస్తాములే, బాధపడకు. ఏంటన్నా అంత మాట అంటున్నావు? ఏదో నువ్వే కదా నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఆడించావు అంటున్నా, అంతేగా? ఏదో నా టాలెంట్ ఏముందిలే అన్నా. అంత మాటకే టీంలో నుంచి తీసి పడేస్తారా? ఇంకోసారి అలా మాట్లాడను, నన్ను వదిలేయండి. జడేజా, నువ్వు లేకపోతే లాస్ట్ సీజన్ లో మన సిఎస్కే టీం కి ట్రోఫీ వచ్చేదే కాదు. ఈ సీజన్ లో కూడా బెస్ట్ ఆల్రౌండర్ గా మంచి పేరు తేవాలి మన టీం కి. లేకపోతే నెక్స్ట్ కెప్టెన్ గైక్వాడ్ కి ఇచ్చేస్తా, నువ్వే ఆలోచించుకో. కెప్టెన్సీ కోసమైనా ఈ సీజన్ లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మన టీం ని గెలిపిస్తా అన్నా. నువ్వు టెన్షన్ పడకు. నెక్స్ట్ మన శ్రీలంక పిల్లగాడు తీక్షణ. చూడు తమ్ముడు, నువ్వు బౌలింగ్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఈ సీజన్ లో వికెట్లు తీయకపోతే నీ కిడ్నీలు అమ్మి ఇడ్లీలు కొనుక్కుంటాం. ఇంత మర్యాదగా చెప్పాక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాలే అన్నా. నా కిడ్నీలు కాపాడుకోవడానికైనా వికెట్లు తీసి టీం ని గెలిపిస్తా. నెక్స్ట్ మన రచిన్ రవీంద్ర. ఆడింది కొన్ని మ్యాచ్లే కానీ ఆడినవన్నీ దంచి పాడేసిండు. ఇంకా మన సిఎస్కే లోకి వస్తే రిటైర్మెంట్ కి రెడీగా ఉన్న ప్లేయర్సే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మరి మంచి ఫామ్ లో ఉన్న నువ్వు ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ని గుంజి పడేయాలి. థ్యాంక్స్ అన్న. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న సిఎస్కే కి ఈ సీజన్ లో బ్యాటింగ్ తో రఫ్ ఆడించి మన సిఎస్కే టీం ని గెలిపిస్తానని మాటిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోయిన్ అలీ. ముందుగా మన మోయిన్ అలీకి రంజాన్ నెల శుభాకాంక్షలు. నువ్వు మన టీం ఈ సీజన్ లో మంచిగా ఆడాలని దేవుడిని కోరుకో. ఎలాగో నువ్వు ఉపవాసాలు ఉంటావు కాబట్టి నువ్వు ఎలాగైనా ఆడు, నీ ఇష్టం. థ్యాంక్స్ ధోని భాయ్. నేను ఆల్రెడీ ఈ సీజన్ లో మన టీం మంచిగా ఆడాలని కోరుకున్నాను. ఈ సీజన్ లో మన సిఎస్కే కి 6th ట్రోఫీ లోడింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.